వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ప్రశాంతిగా. ప్లీజ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదైతే మీషో నుంచి వాల్ స్లీవ్స్ అనేవి ఆర్డర్ చేశానండి. ఇదైతే నేను చూపించాలనుకుంటున్నాను. ఓపెన్ చేస్తానండి. స్లీవ్స్ అయితే బయటకు తీసాను, ఎందుకంటే మనం వాళ్ళకి మేకులు అది కొట్టి చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి. అవేవో వాళ్ళకి సెట్ అవ్వవు, చాలా ఇబ్బంది పడతాము. మనం ఏమైనా గోడకి అంటించుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటామండి. చూడండి, స్క్రూస్ అయితే నేను 10 అయితే తీసుకున్నానండి. ఇవైతే చాలా తక్కువ ప్రైస్ కూడా 10 అయితే ఆర్డర్ పెట్టడం జరిగిందండి. చూడండి, స్క్రూస్ మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే వాళ్ళు కూడా చక్కగా హోల్ అనేది పడుకొని ఉంటుంది. మనకు చాలా బాగుంటుందండి ఇవన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇవ్వండి 10 అయితే తీసుకున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగున్నాయి. స్క్రూస్ అయితే ఇదిగో చూడండి 10 అయితే పెట్టాను. ఇవైతే వాళ్ళకి ఎలా వేయాలో చూపిస్తానండి. మాకైతే చాలా ఇబ్బంది అవుతుందండి. వాళ్ళకి మేకులు వేస్తే అస్సలు దిగటం లేదండి. ఎందుకంటే ఈ సీలింగ్ వాల్ మూలన ఏంటో తెలియదండి, చాలా ఇబ్బంది పడుతున్నాయి. వాళ్ళకి వేసినా కానీ 1-2 డేస్కి వాటికి ఏమన్నా పెడుతుంటే పడిపోతున్నాయండి మేకులు అనేవి. చాలా ఇబ్బంది పడుతున్నాను. దానికోసం అనేసి నేను ఇవి ఆర్డర్ పెట్టడం జరిగిందండి మీషో నుంచి. చాలా తక్కువ ప్రైస్ కూడా. మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇదైతే చూడండి, కిచెన్లో అయితే వాల్కి వేస్తున్నానండి. ఇది టైల్స్ వాల్స్కి అయితే వేస్తున్నాను. చూడండి, వేయడం జరిగింది. ఇదైతే స్క్రూ ఎలా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేస్తున్నాను, చూడండి. అదిగోండి, ఇవైతే మనం ఏమైనా అలా తగిలించుకోవచ్చు. అలాగే స్క్రూ దానికి తగిలించవచ్చండి. స్క్రూ వేయచ్చు, ఇలాగా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి, బాగా యూజ్ అవుతాయి. చూడండి, మనం కిచెన్లో థింగ్స్ కూడా అలా తగిలించుకోవడానికి, హెవీ కూడా తగిలించుకోవడానికి బాగుంటుందండి. చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎలా అలానే టేలర్ కూడా తగిలించుకోవచ్చు ఇలా. ఎందుకంటే చాలా బాగా ఉంటుంది. అలానే నైఫ్ అనేది కూడా చూడండి, మనకు బాగా యూజ్ అవుతుంది. చూడండి, అదిగోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. సరేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు యూజ్ అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరికీ నమస్కారం, గుడ్ నైట్ అండి.